ఇప్పుడు దాదాపు ఈ నెలలోనే రేవంత్ అన్న 4 సార్లు ఢిల్లీ పోయిండు. రీజన్ ఏంది? 4 ఏంది 5 సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి. రీజన్ ఏంది? హైకమాండ్ పిలుస్తుర్రు, రేవంత్ రెడ్డి నీ పర్ఫార్మెన్స్ బాలేదని చెప్తురట, మంత్రుల గురించి చెప్తురట, ఎమ్మెల్యేల గురించి చెప్తురట. ప్రభుత్వం మార్చకపోతే ఇబ్బంది అయితే. మార్చడంటే ఏంది? విధి విధానాలు మార్చాలి, అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలి, మంత్రులను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతురు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు, ముఖ్యమంత్రి విమర్శిస్తురు, ఇబ్బంది అవుతుంది. నువ్వు ఖచ్చితంగా మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి అధిష్టానం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ అన్న మాత్రం ఎక్కడ కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ అన్న తెలుసు కదా, నేనే సింహం, నేను పులి, నేను ఎట్లా చెప్తా అట్లా, నా గీత దాటొద్దు అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటాడు. కానీ మంత్రులు ఎవ్వరు కూడా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట వినే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట వినేటటువంటి పరిస్థితి లేదు. అసలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన సునీల్ కనుగోలు చేసేటటువంటి సర్వే ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, సునీల్ కనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం సర్వే చేసి ఏం కథ అనేది నేను ఒక లిస్టే చదువుతా, మీరు బాగా అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా సర్వే చేసిన, రిపోర్ట్ ఏంది, ఏం కథ, రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి కొత్తడా రాడా, మళ్ళీ ఏ గవర్నమెంట్ రాబోతుంది. కేసీఆర్ ఏమో నిన్న భారీ బహిరంగ సభలో మా గవర్నమెంట్ రాబోతుంది, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే హైడ్రాన్ తీసి పడేస్తా, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తా, నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి చేసేటటువంటి అరాచకాన్ని మొత్తం పక్కన పెట్టి మళ్ళీ తెలంగాణను సెట్రైడ్ చేస్తా అని చెప్పి నేను కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక కేసీఆర్ని కూడా రేవంత్ నిన్న పొల్లు తిట్టిండు, ఇద్దరు తిట్టుకున్నారు. కానీ సరే, రాజకీయాలలో ఇదంతా కామన్, మనం మాట్లాడుకుందాం అన్ని అంశాలు. సునీల్ కనుగోలు సర్వే గురించి ప్రధానంగా ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోవాలి. సునీల్ కనుగోలు సర్వేలో ఏమొచ్చిందట అంటే, మళ్ళీ కాంగ్రెస్ కష్టమే. సునీల్ కనుగోలు సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్లో మళ్ళీ కాంగ్రెస్ కష్టమే, సునీల్ కనుగోలు సర్వేలో మళ్ళీ కాంగ్రెస్ కష్టమే అంటున్నాడట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 28 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 28 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు అని చెప్పి సునీల్ కనుగోలు చెప్తున్నాడట.